okay, because already 2:30, people must be hungry. So I'll make it very short as possible. Yeah. సర్వోన్నతుడైన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా అధిపతి, మహాపరిశుద్ధుడు, పరిపూర్ణుడు, ఆయన వంటి వాడు లేడు. ప్రైజ్ గాడ్ ఫర్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదట నాకు ఈ ధన్యత కల్పించినటువంటి సహోదరుడు చిట్టిబాబు గారికి నేను ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. తర్వాత నెక్స్ట్ మోజెస్ గారు ఫోన్లో మాట్లాడారు ఉదయకాలం. మీకునే మీరు కాల్ చేసినప్పుడు నేను నార్త్ ఇండియన్ పాస్టర్స్తో కాన్ఫరెన్స్లో ఉంటానండి 5 to 7, కనుక నేను దొరకను. రైట్, ఇప్పుడు ఈ టైంలో నేను ఇంకా 2 చోట్ల ఉండాలి, కానీ ఇక్కడే ఉండడం జరిగింది. నేను సెల్ఫ్ డ్రాయింగ్లో వెళ్తాను. రాత్రి మేడ్చల్లో మహా గొప్ప సభ జరిగింది. మంత్రులు, పెద్ద పెద్ద వారందరూ ఉన్నారు, వాక్యం విన్నారు. నేను వచ్చేవాడికి 2 అయిపోయింది. 2 o'clockకి రిటర్న్ రావాల్సి వచ్చింది. సెల్ఫ్ డ్రాయింగ్లో ఉన్నాన్ని మా చర్చ్ మెంబర్ ఒక ఆయన అంకల్ డ్రైవ్ చేసి నేను వస్తానని చెప్పి తీసుకొని వచ్చాడు ఆయన. ఈ బ్రాట్ మీ హియర్. ఐ థ్యాంక్ జగన్ who drove me to this place and the pastors, other presenters ఎదురు చేస్తున్న వారు కూడా నేను వందన తెలియజేస్తున్నా. వచ్చినందుకు నేను చాలా మంచి విషయాలు విన్నందుకు దేవుని స్తుతిస్తున్నా. నన్ను బహుశా మీకు అందరికీ చిట్టిబాబు గారు తెలిసి ఉండొచ్చు. చిట్టిబాబు వారు సెక్రటేరియట్లో హీఈస్ ఎ బిగ్ ఆఫీసర్. ముఖ్యంగా సీఎం దగ్గర ఉంటారు వారు, చీఫ్ మినిస్టర్కి దగ్గర సమీపంగా ఉంటారు. వారు చాలా యథార్థపరుడు, ధన్యుడు. దేవుడు వారికి మంచి బాధ్యతలు ఇచ్చాడు. IAS, IPS, IRS, IFS, IES, ITS అంత టాప్ లెవెల్ ఆఫీసర్స్ అందరినీ గ్యాదర్ చేసి సెక్రటేరియట్లో మంచి సువార్త ప్రకటిస్తూ ఉంటాడు ఆయన. సభలు ఏర్పాటు చేస్తాడు. నన్ను ప్రసంగానికి పిలుస్తూ ఉంటారు. ఐ డోంట్ వాంట్ టు బి ఎ ప్రీచర్. నాకు ప్రసంగికుడు కావాలని లేదు. ఐఎమ్ నాట్ ఎ ప్రీచర్, బట్ ఐ వాంట్ టు లివ్. అంతే, ప్రభువులో జీవించుట అన్నదే నా యొక్క సంకల్పం. అయితే చిట్టిబాబు గారు ఎప్పుడు దేనికి పిలిచినా నేను 1 minute లెట్ మీ చెక్ అని చెప్పి నేను చెక్ చేసుకొని సరే అంటుంటాను. ఈసారి చెక్ చేసుకున్నప్పుడు నా ప్రోగ్రాము స్లిప్ అయిపోయింది. ఈరోజు ప్రతి బుధవారం నాకు పాస్టర్స్ మీటింగ్ ఉంటుందండి. సో ఎక్కడెక్కడి నుంచి వస్తారో పాస్టర్ నాకే తెలియదు, ఎట్లా వస్తారో కూడా తెలియదు. 100 కొలది పాస్టర్లు దూర ప్రాంతాల నుంచి వస్తారు, అనేక రాష్ట్రాల నుంచి వస్తారు. ప్రతి బుధవారం వస్తారు. తుఫాన్ వచ్చినా వస్తారు, ట్రైన్స్ బంద్ అయినా వస్తారు, బస్సులు లేకపోయినా వస్తారు, వస్తూనే ఉంటారు. వారు తయారవుతుంటారు, సంవత్సరాల తరబడి వస్తారు. వచ్చి వారు తయారై దూరదేశాల్లో, దూర ప్రాంతాల్లో వారు సంఘాలు స్థాపిస్తున్నారు. ఆ పరిచయం నేను ప్రతి బుధవారం ఎక్కడికి ఎవరికి ఇవ్వను, టైం ఇవ్వను. ఈరోజు అనుకో బై మిస్టేక్ నేను చిట్టిబాబు గారికి టైం ఇచ్చాను. సరే సార్ వస్తాను అన్నాను. అట్లా మిస్ అయినాను. అక్కడ సభలో వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. హైదరాబాద్ రీచ్ కాలేని ఇప్పుడు నేను వెళ్ళేటప్పటికి వాళ్ళందరూ అయినా వెయిట్ చేస్తుంటారు. దట్స్ ఓకే, బట్ ప్రైజ్ గాడ్. జస్ట్ నన్ను గురించి 2 మాటలు మీకు పరిచయం చేసుకోవటం మంచిది. నేను కొత్త ముఖం కదా మీ అందరికీ. సో మీకు పాత ముఖం, అందరికీ కాదు, కొత్త మీకు ఒకరిద్దరికి, అందరికీ కాదు. కాబట్టి అవును సార్, నైట్ వచ్చినామా పాప, ఒకరోజు వచ్చాము ఒకసారి. ఐ రిమెంబర్ దాట్. పాలకుర్తి వచ్చిన జ్ఞాపకాలు ఉన్నాయి నాకు some time ago, but I never heard this powerful testimony. ఎప్పుడు ఇంత శక్తివంతమైనటువంటి సాక్ష్యము వినలేదు. దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. నాకు ఇచ్చిన వాక్యాన్ని మీకు క్లుప్తంగా నేను తెలియజేస్తాను. దాని ముందు నా చరిత్ర కూడా చెప్తా, చిన్న చరిత్ర నాది. ఓకే, నేను క్రైస్తవులను హింసించిన వ్యక్తిని. క్రైస్తవుల వాసన అంటే కిట్టేది కాదు.
నేను హైదరాబాద్ నగరంలో పాత నగరంలో పెరిగాను. నేను పుట్టిందేమో మహామేధావుల కుటుంబంలో. మా తండ్రి గారి పేరు కాశీ విశ్వనాథం. అంటే ఆయన చాలా ప్రముఖమైన వ్యక్తి. సుప్రీంకోర్టులోనే ఆయన బుక్ సుప్రీంకోర్టు జడ్జెస్ రిఫర్ చేస్తారు. అటువంటి కుటుంబం అని. కుటుంబం గురించి పెద్దగా చెప్పదలుచుకో, కానీ చాలామంది ఏమనుకుంటే పైల్వాన్ల మధ్య పెరిగాను కాబట్టి పైల్వాన్ అంటుంటారు. నేను పైల్వాన్ని కాదు, కానీ పైల్వాన్లను మాత్రం గుండు తిప్పేటోడిని. ఓకే, అట్లా. సో ఇట్స్ ఎ బిగ్ హిస్టరీ. కాదంటే నా అంత మూర్ఖుడు, కఠినాత్ముడు మీరు రాడికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. బట్ మై హిస్టరీ వాజ్ ఆల్సో విత్ ద సేమ్ మైండ్ ఫైట్ అగేన్స్ట్ ద ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్ ఆఫ్ ద డార్క్నెస్. అప్పుడే మాకు తెలియదు అది. అంటే మనకున్న పోరాటం అంటే ఆత్మ సంబంధమైన పోరాటంలో మనము ఎదుర్కొనే పరిస్థితులు ఎట్లా ఉంటాయనేది దేవుడు ముందుగానే ఏర్పాటు చేసుకుంటాడు. ఏర్పాటు చేసుకున్న దెయ్యానికి తెలుసు నేను దేవుని చేత ఏర్పరచబడ్డాడు కనుక ఈయనని ఎట్లన్నా లేపేయాలి అంటది. ఎవరంటారు? పోలీసులు కాదనేది. వాటి వెనుక ఉన్న శక్తులు ఏవైతే ఉన్నాయో మనకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఆ యొక్క ఆత్మ సంబంధమైన యుద్ధము, పోరాటం ఉన్నది. దానిని బట్టి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నాకు చాలా పోరాటాలు ఎదురయ్యాయి. నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మా అమ్మ ఒకసారి వచ్చి చూసుకొని పోతుంది. ఎందుకంటే మళ్ళీ వీడు వాపసు రాడు. అంతమంది పగవారు ఉండేవారు నాకు నగరం, హైదరాబాదు నగరంలో. ఎప్పుడు పోలీసులు ఎత్తుకపోతారో తెలియదు, ఎప్పుడు శత్రువులు లేపేస్తారో తెలియదు. అట్లాంటి పరిస్థితిలో మరి దేవుడు తన మహాకృప చేత ఒకరోజు నా మీదికి మరణం పంపించాడు. అది విచిత్రమైన మరణం. అది శత్రువులు లేపుతారు, లేకపోతే ఏదో పోతాము, జబ్బు వచ్చి చచ్చిపోతాము, అట్లా కాదు. ఇది విచిత్రమైన మరణం ఉండే. ఆ టైంలో నేను ఆ రోజుల్లో నా శరీరం కుళ్ళిపోయి దుర్వాసన కొడుతుంటే నా ఫ్రెండ్స్ అందరినీ వదిలిపెట్టి నేను ఒంటరిగా ఉంటున్నప్పుడు ఒక సాయంకాలము నాకు జీవితం మీద విరక్తి అనిపించి అది నా మీదకి రాకముందే నేనే చచ్చిపోతా అనుకున్న టైంలో మళ్ళీ అనిపించింది ఇంతకాలము ఒక పులిలాగా బతికి కుక్కలాగా చావాలా నేను అనుకొని నేనన్నా సావను. మరి ఎట్లా బతుకుతాం? ఈ దేవుడు అనేటోడు ఉన్నాడా? ఆ రోజుల్లో నేను ఉద్యోగం చేస్తున్నా. ఎక్కడంటే గుళ్ళు గోపురాలకు ఉద్యోగం చేస్తున్నాను. సో నా చుట్టూ పూజారులు, మఠాధిపతులు, ఆగం పండితులు, శిల్పకళా శాస్త్రులు, వీళ్ళతోనే నా పని. ఇక భక్తి కనబడుతున్నది కానీ దేవుడు లేడు, దేవుని శక్తి లేదు. అటువంటి సమయంలో నాకు ఒక స్వరం వినబడింది. నాకు ఒక దర్శనం కనిపించింది. దర్శనం ఏంటంటే సిలువ. ఈ క్రైస్తవులు ఈ సిలువ ఎందుకు మొక్కుతారా అనుకుంటా ఉన్నా నేను. అంటే నాకు ఒక స్వరం వినబడింది, యేసుక్రీస్తు నీ కొరకు సిలువ మీద చనిపోయాడు. మనుషులు లేరు, స్వరం ఎక్కడి నుంచి వస్తున్నది. సో అక్కడ అదొక చిన్న పాయింట్, అది అంతే మాత్రం. కనుక ఇక్కడ సిలువ శక్తి చాలా ప్రత్యేకమైనది. సిలువను కూర్చినటువంటి వార్త దేవుని శక్తి. ఆ స్వరం వచ్చింది, నాకు తెలవకుండానే శక్తి పనిచేస్తూ ఉన్నది. ఎందుకంటే సిలువ శక్తికి గుర్తు సిలువ శక్తికి. అందుకే బైబిల్ అంటున్నది, సిలువను గురించిన వార్త నశించు వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుచు ఉన్న మనకు, రక్షింపబడిన కాదు, రక్షింపబడుచు. రక్షణ ఒకరోజు సరిపోదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం అంటున్నది, మీ రక్షణను కొనసాగించుకోండి. వణుకుతో, భయముతో మీ రక్షణను కొనసాగించుకోండి. ఆ రక్షింపడ్డా పర్లేదు, ఏం ఫికర్ లేదు, మనం బేఫికర్ అనుకోవడానికి లేదు. వీ హ్యావ్ టు వర్క్ అవుట్ అవర్ ఓన్ సాల్వేషన్. మనం సొంత రక్షణను మనం కొనసాగించుకోవాలి. సో దానికి సిలువ మనకు శక్తినిస్తున్నది. కనుక సిలువ 2 విధాలండి, రెండు ముఖ్యమైన అంశాలు. సిలువ ఏమిటంటే ప్రతి చర్చ్ మీద సిలువ కనపడుతుంది. దేర్ ఆర్ సమ్ చర్చెస్ వాటి మీద సిలువ ఉండదు.
మా హైదరాబాద్లో నేను ఒక రూట్లో వెళ్తున్నప్పుడు ఒక రైట్ సైడ్కి ఒక మంచి బిల్డింగ్ కనబడ్డది. అన్న చాలా బ్యూటిఫుల్ ఉంది బిల్డింగ్ ఏదంటే ఒక ఆయన అన్నాడు, మాతో ట్రావెల్ చేస్తున్నా అన్నది చర్చ్ అన్న అన్నాడు. నేను దానికి సిలువ లేదేం రా అని అడిగితే వాళ్ళు సిలువ పెట్టుకోరన్నా అన్నాడు. మరి అదేం చర్చ్ అని అడిగినా. దెర్ ఇస్ నో క్రాస్. మార్మోన్స్ అని ఉన్నారు, తర్వాత యెహోవా సాక్షులు అని ఉన్నారు, అలాగే కొన్ని కల్ట్స్ ఉన్నాయి. కల్ట్స్ దే డోంట్ కేర్ ది క్రాస్. వారు సిలువను లక్ష్య పెట్టరు. సో వారికి దాని సిలువ లేదు. అదే సేమ్ వాళ్ళు మార్మోన్స్ మళ్ళీ మారేపల్లో మన చర్చికి దగ్గరలో ఒకటి కట్టారు. ఎంత ఫెంటాస్టిక్ ఉంటుందంటే బిల్డింగ్ చెప్పొద్దు. దాని మీద కూడా సిలువ లేదు. అద్భుతమైన ప్రజలు వెళ్తారు అక్కడికి. సండే అయితే ఫుల్ 1 కిలోమీటర్ కార్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. అంతమంది మోసపోతున్నారు పోయి సిలువ లేని జీవితం బతుకుతూ. క్రాస్ ఈజ్ ద మెయిన్ సబ్జెక్ట్ ఇన్ ద బైబిల్. సిలువ అనేది అద్భుతమైనటువంటి అంశము. మనం ఎక్కడ నేను ట్రైన్లో పోయేటప్పుడు ఎక్కడ చూస్తే బిల్డింగ్ కనబడుతుంది అని కదా, సిలువ కనబడితే ఆనందం అనిపిస్తుంది. అరే यहाँ पर चर्च है, अपने लोग आए इधर अभी, चलो जय बोलो यीशु मसीह की जय, हालेलुया. సో క్రాస్ గురించి నేను క్లుప్తంగా 2 మాటలు చెప్తానండి. దెర్ ఈస్ లాట్ ఆఫ్ మెసేజ్ టు స్పీక్, బట్ ఐ స్పీక్ ఓన్లీ అబౌట్ ద క్రాస్ నౌ. నేను చాలా కాలం అసలు సిలువ ఏంటి, అసలు వాట్ ఈస్ ద క్రాస్, వై క్రిస్టియన్స్ వర్షిప్ క్రాస్ అన్నది నా ప్రశ్న. క్రైస్తవులు ఎందుకు సిలువను మొక్కుతారు, ఏముంది సిలువ వెనుక అన్నది నాకు ఒక పెద్ద సంశయము, సందేహము, ఒక దాని మీద ఒక రీసెర్చ్ చేయాలనేటువంటి ఒక తలంపు, ఆశ. మొట్టమొదటిది ఒక నిలువు కర్ర, రెండవది ఒక అడ్డకర్ర. 2 కర్రలు ఉన్నాయి ఈ సిలువకు. దీని గురించి గలతీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, మ్రాను అంటాడు. మ్రాను మీద వేలాడువాడు, మాను మీద వేలాడువాడు. మాను, ఈ మాను ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక వృక్షం నుంచి తీస్తారు, ఒక చెట్టు నుండి తీస్తారు మాను. ఎందుకు ఈ ఏర్పాటు దేవుడు చేశాడు అన్న దానికి నేను ధ్యానించి వ్యక్తిగతంగా పుస్తకాలు చదవను, ఎవరి ప్రసంగాలు వినను, ఎందుకంటే ఎవరి డైల్యూట్ చేస్తాయని చెప్పి వాటి జోలికి పోను. నేను అడుగుతా, దేవుడు నువ్వు మాట్లాడు, నేను వింటా, నువ్వు మాట్లాడవా నేను బంద్ చేస్తా. అది నా సవాల్ ఎప్పుడు కూడా. సో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అలాగ అడిగినప్పుడు దేవుడు ఈ మ్రాను గురించి చెప్పాడు. ఏమనంటే, ఆదాము అతిక్రమించినప్పుడు, ఆజ్ఞాతిక్రమము పాపము, అతిక్రమించినప్పుడు దేవుడు అంతా గమనిస్తున్నాడు. ఆయన దిగి వస్తాడు. ఎందుకనంటే ఆదామును కనుగొనడానికి, వ్యక్తిని కాదు. బాగా జ్ఞాపకం పెట్టుకోవాలని కోరు. కనుక మూహియర్ కొంచెం కథలు చండేటట్టు అలా నిలబడి మాట్లాడుతుందా, కదలొచ్చు కదా. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే నాకు కదిలే అలవాటు. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద ఫ్రీడమ్. ఓకే, ఆదామును దేవుడు చేసినప్పుడు ఒక్కడిని చేద్దాం, ఇంకొక భార్యను తెద్దాం, పిల్లలు కానీ పెళ్లి చేసుకొని మంచిగా బతుకుతాడు. దట్ వాజ్ నాట్ ది కాన్సెప్ట్. పెళ్ళిళ్ళలో అన్ని తప్పుడు ప్రసంగాలు చేస్తుంటారు. నో, అసలు కాన్సెప్ట్ ఏమిటంటే, సారీ, ఐ హ్యావ్ టు కీప్ మై వాచ్, రైట్. మీరు అట్లా అంటే వెళ్ళిపోతాను, ఇట్లా అడ్డం పెట్టండి, అడ్డకర వేయండి. ఓకే, సో మీరు తీరక్కర్లేదు. నిర్గమకాండం 19వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుంటే అక్కడ మనకు ఒకే ఒక మాట చెప్తానండి. స్వకీయ సంపాద్యము,
స్వకీయ సంపాద్యము. దేవుడు ఆదామును, నిన్ను, నన్ను సృష్టించడానికి గల కారణం ఏంటంటే స్వకీయ సంపాద్యము. దేవుని జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారన్నది బైబిల్ పదం. దేవుని జనులు, వారు యూదులు కానీ క్రైస్తవులు కానీ, యూదుల్ని క్రైస్తవులను దేవుని జనులు అంటారు. వారు ఇరువురు నశిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఇది లేకపోవటం. తల తిక్క ఎక్కువ. దేవుడు సంకల్పించిన దాన్ని తృణీకరిస్తూ తమ స్వబుద్ధిని ఆధారం చేసుకునే పిచ్చి లెక్కలేస్తున్నారు. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. దేవుడికి ఉన్నటువంటి సమస్య. నేను ఒకసారి నా దగ్గర కొందరు వచ్చారు. అందరూ వారి వారి సమస్యలు రాసి ఇచ్చారు. అన్న ఇది మా ప్రాబ్లం, ఇది మా ప్రాబ్లం, ఇది మా ప్రాబ్లం. నేను చెప్పిన మీ ప్రాబ్లమ్స్ అన్ని తీసుకెళ్ళి చెత్తబుట్లో పడేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి ఉన్న సమస్య ఏంటో తెలుసుకోండి. నీ సమస్యలు పక్కన పెట్టు. నిన్ను దేవుడు తయారు చేసింది తనకు నీవు స్వకీయ సంపాద్యముగా ఉండాలని నిన్ను తయారు చేశాడు. నువ్వేమో తలనొప్పై కూర్చున్నావు దేవునికి. You become a problem to God. నేను ఒకటి దేవుడు, ప్రభు నీకు నేను సమస్యగా ఉండవద్దు, నీకు నేను సమస్యగా ఉండవద్దు. నేను క్రైస్తవులను ఆర్య సమాజ మందిరాన్ని తీసుకొని వెళ్ళి హిందువులుగా మార్చిన వ్యక్తిని. మా నగరంలో మాకు తిరుగులేదు. ఈ రోజు కూడా మాకు తిరుగులేదు నగరంలో. నా వయసు ఇప్పుడు 78. నేను 30 సంవత్సరాల వయసులో మరణ పడక మీద ఉన్నాను. ఈ 45 సంవత్సరాలు ఎన్నిసార్లు మరణం వచ్చినా తిరిగి వెళ్ళిపోయింది. వచ్చి చూసి అయ్యా ఉన్నా బాగున్నావు అని కూడా పోవాలంతే. దట్ ఈస్ మై హిస్టరీ ఇన్ ద సిటీ. మన పరిచయంలో ములుగు అడవిలో నక్సల్ లీడర్కి బాప్తిస్మం ఇచ్చిన. ములుగు అడవిలో రవి దళ నాయకునికి బాప్టిజం ఇచ్చాము. అవునాడా? ప్రైజ్ గాడ్, కంగ్రాచులేషన్స్ రవి గారు. యా, సినిమా యాక్టర్లకు బాప్టిజం ఇచ్చాం, మంత్రులకు బాప్టిజం ఇచ్చాం, ఆఫీసర్లకు, ఐఏఎస్ కానీ వాడు ఎంత పెద్ద ఆఫీసర్ అన్నా కానీ అన్నా దిస్ ఇస్ ద ట్రూత్, దీనికి మించింది లేదన్నా, దీనికి మించింది లేదు. ఒకటే మాట, దీనికి మించింది లేదు. చాలన్నా. నీ పదవి ఎంతకాలం? నా సొంత తమ్ముడు చీఫ్ సెక్రటరీ ఈక్వల్ టు చీఫ్ మినిస్టర్, ఐఏఎస్ ఆఫీసర్. నేను చెప్పిన ఎంతకాలం ఉంటాడు వాడు ఐఏఎస్ ఆఫీసర్ కింద? రిటైర్ అయిపోయింది ఇప్పుడు. హలో, నేను రిటైర్ కాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీరందరూ ధన్యులు. ఒక మాట, మనలను దేవుడు నమ్ముచున్నాడు. ఇది అపోస్తలుడు పౌలు ఒకడే గుర్తుపడతాడు, శిష్యులు ఎవ్వరు గుర్తుపట్టలేరు. ఆ శిష్యులలో ఈయన లేడప్పుడు. అసలు శిష్యులు ఉన్నప్పుడు ఈ పౌలు లేడు. ఈ శిష్యులకు అర్థమే కాలేదు. మీరు తర్వాత చదువుకోండి. లూకాసు వార్త 24:44-45 చదివితే అక్కడ అంటాడు యేసుక్రీస్తు వారు, అరే ఏమరా బాబు, నేను నీతో ఉన్నప్పుడు ఏది చెప్పినా అన్ని మర్చిపోయినా మీరు అంటాడు. చదువుకోండి. 24-45 వచ్చినాలు అని చెప్పి ఇంకా వెళ్ళిపోతున్నా, నేను ఆరోహణం అయిపోతాను కనుక. సార్ టైం అయిపోతే చెప్పండి ప్లీజ్ లీడర్స్. యా, ఓకే, ప్రొసీడ్ అని మీరు అంటే ప్రొసీడ్ కాను. ఐ వాంట్ ద టైం, పర్ఫెక్ట్ టైం చెప్పండి. లూకా 24 అండి, 44-45. ద రియల్ ప్రాబ్లం టు క్రైస్ట్. యేసు క్రీస్తు వారికి వచ్చిన అసలైన సమస్య నేను చదివేస్తాను. ఓకే, ఆయన ఏమంటాడంటే ఆఖరిగా, అప్పటికే వాళ్ళు యేసు తిరిగి లేచాడు అన్నది నమ్మలేదు వాళ్ళు. అందుకే కొరింథీలకు రాస్తూ పౌలు అంటాడు, 1 కొరింథీ 15-17 ఆయన తిరిగి లేవకపోతే
నీ విశ్వాసము భ్రష్టమే అంటాడు. Your faith is in vain because if there is no resurrection. Resurrection is the main object for the faith మనకున్నది. ఆ శరీరం మరణమే కాదు కానీ తిరిగి లేవాలి. అందుకని అంటాడు, నేను శ్రమ పొందాలి, నేను మరణించాలి, నేను తిరిగి లేవాలి. ఇది ఈ మూడు జరగాలి. అది చెప్తే పేతురు చేయి పట్టుకొని అది నీకు దూరం అవునుగాక అని గద్దిస్తాడు. అప్పుడు యేసు అంటాడు, సాతానా నా వెనకకు పో. అంతకు మునిపే ఆయనను బుజ్జగిస్తాడు. ఆ పేతురు నువ్వు ధన్యుడు అంటాడు. అటువంటి పేతురును కొన్ని వచనాల ముందుకెళ్తే సాతానా నా వెనకకు పో అంటాడు. కనుక ఎప్పుడు ఏ భక్తుడు ఏమవుతాడో తెలియదు, ఏ భక్తుడు ఏ భ్రష్టుడు అవుతాడో తెలియదు. సో జాగ్రత్త పడాలండి. క్రైస్తవ జీవితం అంటే సాధారణం కాదు. అడుగు తీసి అడుగు వేస్తుంటే అపవాది చూస్తూ ఉంటాడు. అపవాది కాదు, నరులందరూ పరిశీలిస్తుంటారు. నేను రక్షణ పొందిన తర్వాత నా స్నేహితులు అన్నారు, అవి దగ్గర వెళ్ళతో కాంతకు జాయగాల. మేము చూస్తాం రే నువ్వు ఎంతకాలం తాకుండా ఉంటావు, మేము చూస్తాం రే నువ్వు ఎంతకాలం చాకు పడేసి తిరుగుతావు. హలో, నేను చెప్పిన మరి ఇక ఫ్యూచర్లో నేను ఎప్పుడు పట్టుకొని రా, ఇవి పట్టుకొని నేను చెప్పిన ఏం ముట్టనే నీ చేతులు శుభ్రం చేసుకున్నా. యాకోబు పత్రిక 4:8 ఉంటుంది, మీ చేతులు కడుక్కోండి, పాపులారా మీ చేతులు అది తీసి పడేసిన అన్ని తీసి పడేసినాను మొత్తం అన్ని. సో వాటి ముట్టలేదు. అలానే సవాల్ ఇచ్చాడు నాకు, నువ్వు ఎంతకాలం ఇవన్నీ బంద్ చేస్తావు చూద్దాం బిడ్డ అన్నాడు. ఇప్పటిదాకా చూస్తూనే ఉన్నారు వాళ్ళు, మళ్ళీ ముట్టలేదు. నేను దేవునికి స్తోత్రం. యా, దట్స్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. మన నుంచి దేవుడు ఆశిస్తుంది ఏంటంటే ఆయన జయించాడు, మనల్ని జయించు వారినిగా చేశాడు. వీటి అన్నిటిలో మీరు అత్యధికమైన విజయము పొందుచున్నారు అన్నాడు. అది మనకి మించిన వాళ్ళు లేరు. దేవునికి స్తోత్రం. చాకు కొట్టిన ఈ చేతులు ఎక్కడ పెడితే అక్కడ స్వస్థతనే జరుగుతూ పోయినాయి. ఇట్స్ ఫర్ హిస్ గ్లోరీ. ఆమె అది ఇక్కడ చెప్తున్న స్వాస్థ్యము, ఈ స్వకీయ సంపాద్యము. ఆయన ఆదాము వెళ్ళిపోతే దేవుడు దిగొచ్చింది. ఎందుకంటే ఆదామా అన్నప్పుడు ఏంటంటే ఆయన చూసేది ఏంటంటే రాజ్యము, కింగ్డమ్. ఇన్ ఆడమ్ గాడ్ ప్రిపేర్డ్ ఎ కింగ్డమ్. దేవుడు తన రాజ్యమును ఆదాములో పెట్టాడు. లూకా సువార్త 12:32 అంటున్నది, మీ తండ్రికి ఒకటి ఇష్టము, చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుట మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. సో see we have the kingdom. We are not individuals. మనము కేవలం ఒక్కొక్క వ్యక్తిగా మిగిలి లేము. మనకు తెలియకుండా మన వెనుక గొప్ప ప్రార్థనా శక్తిని పెట్టాడు దేవుడు. నా దగ్గరికి ఒకరు వచ్చి అన్నారు, అయ్యా నా గురించి ఎవరు ప్రార్థన చేయటం లేదు. నేను మంచి పని అయింది, చేయకపోతే మంచిది, చాలా మంచిది. ఎవరు చేయకపోతేనే మంచిది నీకు అని చెప్పిన. ఎందుకు అని అడిగితే నేను చెప్పిన, నీకు వాక్యం తెలుసును గాక, తెలియను గాక. యేసుక్రీస్తు వారు ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని నీ పక్షంగా విజ్ఞాపనం చేయొచ్చు. ఆయన నిన్ను సంపూర్ణంగా రక్షించడానికి ఆయనే శక్తిమంతుడై ఉన్నాడు. ఆ శిలువ శక్తిని కలిగిన ఈ వ్యక్తి ఇప్పుడు ఏమి చేస్తున్నాడంటే నీ పక్షంగా ఉన్నాడు. దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? దట్ ఈస్ ద వర్డ్. గ్లోరీ టు గాడ్. ఆమేన్. హల్లెలూయా. సో నువ్వు ప్రత్యేకం. నేను కాదు ప్రత్యేకం. ఆయన టై కట్టుకొచ్చేవాడు ప్రత్యేకం. వీళ్ళు ఎవరికి టైం లేవు అనకండి మీరు. ఓకే, అలా నన్ను కోట్ వేసుకోమన్నాడు ఒకసారి. నేను చెప్పాను ఒకసారి వేసుకున్నాడు. దేవుని స్తోత్రం. ఆమేన్. ఓకే, దిస్ నాట్ ద క్రైటీరియా హియర్. ఇక్కడ కావాల్సినది కాదు. కానీ నీ ప్రత్యేకత ఏమిటి? వాట్ ఈజ్ యువర్ నీ ప్రత్యేకత ఏమిటంటే యేసు ఒకటే మాట అంటాడమ్మా. యేసు ఒకటే మాట అంటాడు, ఎవడైనాను నన్ను వెంబడింప కోరిన ఎడల, కోరిక నీ కోరిక, వాడు తనను తాను ఉపేక్షించుకోవాలి.
ఉపేక్ష, నేనేమి లేను. ఐఎమ్ నథింగ్ అనే పాయింట్కి, ఐఎమ్ సంథింగ్ అనే పాయింట్కి రాకూడదు. ఐఎమ్ నథింగ్ అనే పాయింట్కి రావాలి. ఐఎమ్ నథింగ్. నేను ఇంట్లో కూర్చుంటే ఊకే ఫోన్లు వస్తాయి నాకు. అన్న సీఎంని కలుసుకోవాలి రా అంటారు, అన్న పలానా మీటింగ్ ఉంది రా అంటారు. ప్రాణం దొరుకుతారు మా సిటీ వాళ్ళు. ఆ ఏఐసీసీ వాళ్ళు ఆల్రెడీ క్రిస్టియన్ కౌన్సిల్ వాళ్ళు ఫోన్ చేశారు ఒకరోజు, అన్న మాకు ఒక మీటింగ్ ఉంది రండి అన్న. పోయినా ఎందుకో ఓకే పిలుస్తున్నాడు. సత్యం గారు మంచోడు, సత్యం గారు పిలుస్తున్నాడు, సత్యం గారు పిలిచారు కదా పోదాం. నన్ను కూర్చోబెట్టి ఉన్నటువంటి డిక్లేర్ చేశాడు, హీ ద చైర్మన్ ఫర్ ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ అని డిక్లేర్. నేను ఇదేంద్రా బాబు నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మీరు దాని మీద నన్ను చైర్మన్ అంటున్నారు ఏందన్నా? నేనే నువ్వే ఉండాలి అన్నాను. ఆ పెట్టుకోవాల్సిన పాస్టర్ ఫెలోషిప్ కూడా పిలిచారు. నేను పెట్టుకోవచ్చాడు కాదరా బాయ్, నేను నూతన చర్చోడు నేనని చెప్పిన. కాదన్నా మాకు నువ్వే చైర్మన్ కావాలన్నారు. ఇవన్నీ ఎందుకు మనకు కదా, నాట్ నెసెసరీ. కానీ నువ్వు ఏది వద్దంటే అవి నీ వెంట వస్తాయి, నీ వెంట వస్తాయి. నువ్వు వద్దనేవే నీ వెంట వస్తాయి. దేవునికి స్తోత్రం. నువ్వు కావాలనే వేయకుండా ఏంటి రావు. ఇట్లా ఉంటే ఇట్లా పోతాయి. ఎనివే అవి అవన్నీ ఇప్పటికీ 4:30 అయిపోయింది సార్. సో మెసేజ్ ఐ విల్ స్టాప్ ఇన్ 2 minutes స్టాప్ చేస్తాను. గమనించండి, సిలువ వెనక ఉన్నటువంటి వార్త ఏమిటి అని అంటే, ఈ స్వకీయ సంపాద్యం ఏంటంటే రాజ్యము. దేవునికి ఏమన్నది? రాజ్యం ఉన్నది. యెహోవా ఏమి చేయించున్నాడు? రాజ్యము చేయించున్నాడు. Do you know that, Pastor? What God is doing? He is ruling. He reigns. The Lord reigns. కీర్తన 93వ కీర్తన 1వ అధ్యాయము 1-2 వచనాలు, లేదా కీర్తన 97, 93, 97 మీరు చూసినట్లయితే యెహోవా ఏం చేసి రాజ్యము చేయించున్నాడు. ఆయన అలా సైన్యములకు అధిపతి యెహోవా నీ వెంట దూతలను పెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. Is God in charge of whole universe. నిన్ను తన స్వకీయ సంపాద్యంగా చేసుకున్నాడు ఆయన. So you are not an ordinary person. You are not an ordinary person. మొన్న సీఎం దగ్గర తీసుకుని పోయారు. నేను సీఎంకి చెప్పిన, ఎలక్షన్స్కి ముందు చెప్పిన సీఎంకి, సార్ నీది ప్రోగ్రామ్ నేను వాచ్ చేసిన అంటే ఎట్లా ఉందని అడిగాడు రేవంత్ రెడ్డి గారు. ఎట్లా ఉందంటే నేను చెప్పిన, అన్బీటబుల్ సార్, అన్బీటబుల్. ద వే యూ మూవ్డ్ ఇన్ ద నాలెడ్జ్ అమేజింగ్ అని చెప్పిన. వెంటనే ఆయన సీఎం అయి కూర్చున్నాడు. మొన్న అక్కడ పోతే వీళ్ళందరూ మా పెద్దలందరూ ముందున్నారని నేను అనుకున్నా. ఆయన తొంగి నన్ను చూస్తున్నాడు. అదే రారాబాయి నువ్వు ముందుకు రాని. మనం వెనక ఉంటే ముందుకు పిలుస్తారు, మనం ముందుంటే వెనక దూకేస్తారు. హలో, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకునేవాడు కింద పడును. ఇట్స్ అ బిబ్లికల్ ప్రిన్సిపల్. కనుక గమనించండి, ఆదాము పోయాడు, ఇటు పోతున్నాడు, భార్యని పెట్టుకొని చెట్ల చాడిపోయాడు. He was hiding himself behind the tree. ట్రీ నాతో చెప్తారండి, ట్రీ అంటే చెట్టు. ఇది కూడా మొద్దు, ఇది కూడా ట్రీనే. ఇది ట్రీ, దేవునికి స్తోత్రం. ఈ ట్రీ ఉన్నది, ట్రీతో. ఇది ట్రీనా లేకపోతే ఐరనా? ట్రీయే కదా, ఐరన్ కాదు కదా. నాకు డౌట్ వస్తుంది, ఐరన్ ఏమో అని. ఓకే, ఎనీవే దట్ ఇస్ ద ట్రీ. చెట్టు చాటుకు వెళ్ళాడు, దాక్కున్నాడు. దేవుడు పిలిచాడు. పిలుపు. ఎప్పుడైతే దేవుడు పిలిచాడో అపవాది మరణతో ఆగిపోయాడు. నీ పిలుపు ఏమిటంటే నీ మీదికి వచ్చే మరణము ఆగిపోతుంది అన్నదే పిలుపు. ఎందుకంటే దేవుడు ముందే చెప్పాడు ఏమనంటే, అరే నువ్వు పండు తినరోజు చచ్చిపోతాడు అన్నమాట. కూడా ఆయనకి చెప్పాడు. ఓకే, దేవుడికి నువ్వు తినవలే కానీ పండు, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్ అన్నాడు కదా. తిన్న రోజునే చనిపోవాలి. ఆవిడ చనిపోక ముందే దేవుడు వచ్చి నిలబడ్డాడు, పిలిచాడు. పిలుపు. ఈ పిలుపు ఎవరికి వినబడ్డదంటే మరణ దూతకు వినబడ్డది. అదమా అని పిలిచిన పిలుపు ఆ మరణ దూతకు వినబడ్డది. బాబు ఈయన వచ్చాడు, ఈయన జీవాధిపతి, ఈయన నిలబడుతున్నాడు, నాకు ఆదాముకు మధ్య నిలబడుతున్నాడు. కనుక నేను ఆదామును చంపజాలను. నిన్ను షూట్ చేసిన, ఎన్కౌంటర్ చేయాలని ప్రయత్నం చేసిన, బతుకున్నావంటే దేవుడి పిలుపు ఉన్నది.
దేవునికి స్తోత్రం. ఆమేన్. ఎక్కడి నుంచి బయటకు వచ్చాడండి ఆదాము? మీరు ఎక్కడి నుంచి బయటకు వచ్చాడు? మనమందరం కూడా ఎక్కడి నుంచి వచ్చామంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి వచ్చాం మనం. ఓకే, ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు బయటికి? చెట్టు చాటు నుండి వచ్చాడు. చెట్టు చాటు. ఈ వెలుగు రావడానికి దేవుడు ఏం చేశాడంటే ఆ మానును తీసుకెళ్లి సిలువ తయారు చేశాడు. సిలువ దేంతో చేయబడుతున్నారంటే మరోళ్ళు ట్యూబ్ లైట్లతో చేస్తారు, లేకపోతే అల్యూమినియంతో చేస్తారు, లేకపోతే చక్కటి ఐరనింగ్, కొందరు గోల్డ్తో చేస్తారు సిలువ మెడలో వేసుకోవడానికి. గోల్డ్ అండ్ సిల్వర్ దే యూజ్ టు మేక్ ఎ క్రాస్, బట్ గాడ్ మేడ్ ఎ క్రాస్ విత్ ఎ వుడ్, a tree. ఆ మానుతో సిలువను చేస్తాడు. ఎందుకంటే అది గుర్తు. అక్కడ ఆ మొదటి ఆదాము యొక్క దోషానికి గుర్తది. దానికి శిక్షను యేసు భరించాడు. హల్లెలూయా. ఇప్పుడు క్రైస్తవునికి ఏమి ధరింపజేశాడంటే కిరీటము ధరింపజేశాడు. ఎందుకంటే ఆదాము పాపం చేసినప్పుడు కిరీటం పడిపోయింది. యేసు వచ్చి ముళ్ళ కిరీటం ధరించి వెల చెల్లించి తిరిగి నీ కిరీటాన్ని నీకు తెచ్చి ఇచ్చాడు. That's why Christian means crowned. క్రైస్తవుడు అంటే కిరీటము ధరించిన వాడు. ఓకే, ఇంకో 2 విషయాలు చెప్తాను. మన మీద ఒక రుణపత్రం ఉండేను, మనకు విరోధముగా ఉండేనది. దాన్ని దేవుడు వచ్చి సిలువకు మేకులతో దిగొట్టాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 2:12 నుంచి మీరు చదువుకున్నట్లయితే దేవుడు చేసిన పని. మనుషులు ఏం చేశారంటే యేసు చేతుకు మేకులు దిగొట్టారు, కాళ్ళకు మేకులు దిగొట్టారు. కానీ దేవుడు వచ్చి నీ మీద రుణముగాను నీకు విరోధముగాను ఉన్న పత్రమును సిలువకు దేవుడే స్వయముగా మేకులతో దిగకొట్టెను. దాని మీద ఇచ్చే వ్రాతను తుడిచివేశాను, నీకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేశాను. ఎత్తివేసి ఏమి చేశానంటే నిన్ను జీవింపచేశాను. ఇప్పుడు మనం జీవించువారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ క్రాస్. ఫైనల్గా ఒక మాట చెప్పేసి ముగిస్తారు, రైట్? అంటే ఫైనల్ అని ఒక గంట చేస్తారు. ఓకే, బట్ వన్ థింగ్, లిసన్. ఈ నిలువు కర్ర దేనికి గుర్తు? అడ్డకర్ర దేనికి గుర్తు? నిలువు కర్ర దేనికి గుర్తు అంటే దేవునికి మానవునికి ఉన్న సంబంధం. ఎఫ్ఎస్సీ 2 చదువుకోవచ్చు. మనము దూరస్తులము, ఇప్పుడు సమీపస్తులము. ఆ సిలువ చేత సంధి చేయబడినది కనుక నీవు దేవుని సమీపించగలుగుతున్నావు. సమీపస్తులం. ఇప్పుడు చాలామంది దేవుడిని సమీపిస్తారు కానీ పక్కోడిని మాత్రం ఇట్లా చూస్తారు. బిడ్డ ఎరా నువ్వు కూడా వచ్చినావు ఎవరికి అంటారు. హలో అంటున్నారండి. నాన్ సెన్స్, డర్టీ మైండ్. నాన్ సెన్స్ అండ్ డర్టీ మైండ్. నీ పొడుగు వాడిని నువ్వు ప్రేమించకపోతే నువ్వు దేవుడిని ప్రేమించింది కూడా 0 అయిపోతుంది, 0 అయిపోతుంది. 0. నేను ఆ దేవుడిని ప్రేమిస్తున్నాను అని పొరుగు వాడిని నువ్వు సన్మానించకపోతే, గౌరవించకపోతే, దీవించకపోతే, మేలు చేయకపోతే, నువ్వు అని పట్టించుకోకపోతే 0, 0 అయిపోతుంది. మా పక్కింట్లో గోల్డ్ థమ్స్ అప్ లింకా కంపెనీ ఓనర్స్, మా నైబర్స్, ఆయనకు బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది, కొత్తగా రక్షణ పొందిన. నేను ప్రేయర్ చేసుకుంటున్నాను. మా చెల్లి చెప్పింది, అన్న అంకుల్ చాలా సీరియస్గా ఉన్నాడు, హాస్పిటల్లో చూసినప్పుడు. నాకు జ్ఞాపకం వచ్చింది, ఈ బద్మాష్ గాడు నా మీద కంప్లైంట్ రాస్తుండే. ఈ నిధుడికి లాగిన ఇప్పుడు అన్న మీరేం చేస్తున్నారు? మోకరించి ప్రార్థన చేస్తున్నా, దేవుడు అండి ప్రార్థన ఎందుకురా నాకు అన్నాడు. ఏం చేస్తున్నావు? ప్రేయర్ చేస్తున్నా సార్. ఎవడు కావాలి నీ ప్రార్థన? మీ పక్కింటానికి బాగాలేదని మీ చెల్లి పోయి చూడకుండా, నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నావా అన్నాడు.
ఏం చేయమంటావు చూసిరా పో అన్నాడు. నేను పోయినా అక్కడికి పోతే అని అంటాడు, అరే బాబు నువ్వు ఎప్పుడు వస్తావని చూస్తున్నాను రా. అది మారి ఎక్కడినాక వీడు మారిండు, వాడు అప్పటిలాగా లేడు, చాకు మారిగాడు కాదాడు. హలో ఇప్పుడు ప్రార్థన చేస్తున్నట్టు వీడు ఎప్పుడు వస్తాడు ప్రార్థన ప్రేయర్ చేసినట్టు మీరు నమ్మండి నమ్మకపోండి. రికార్డు ఉన్నది, బాలపరమేశ్వరరావు, డాక్టర్ బాలపరమేశ్వరరావు న్యూరో సర్జన్ దగ్గర రికార్డు ఉన్నది. ఏంటంటే 15 రోజుల్లో చచ్చిపోతాడని చెప్పిన వ్యక్తి 15 సంవత్సరాలు బతికాడు. అప్పటి కూడా చచ్చిపోతుంది. కొడుకు నాదేంద్ర భాస్కర్తో కొట్లాడ పెట్టుకున్నాడని చెప్పి బెంగతో చచ్చిపోయాడు. అమూల్యం. యేసుని కలిగి ఉండుట అమూల్యం. అమూల్యం. అడ్డకర్ర ఏంటంటే నీకు నీ పొరుగు వారికి సరైన సంబంధం ఉన్నదా లేదా, నీ పొరుగు వారిని ప్రేమించగలవా లేదా, దీవించగలవా లేదా, నువ్వు క్షమించగలవా లేదా, ప్రార్థించగలవా లేదా. లూకాసు వార్త 6వ ఏమంటుంది? ఈ 5 కార్యాలు చేయాలి. నువ్వు మేలు చేయాలి, ప్రార్థించాలి, దీవించాలి, ప్రేమించాలి, క్షమించాలి. ఈ 5 చేయకపోతే ఆడి క్రైస్తవుడు కానే కాడు. I stop here. May God bless you all. దేవుడు మీ అందరినీ మరి నాకు ఒక చిన్న పర్మిషన్ ఇస్తారండి చైర్మన్ గారు మీరే కదా. ఓకే ప్లీజ్, నేను ఇప్పుడు ఇమీడియట్గా వెళ్ళిపోతా. ఇట్లా నన్ను ఆపకండి, దయచేసి ఆపకండి. ఎందుకంటే మై టైమ్ ఈజ్ సచ్ మినిట్ ఐ హ్యావ్ టు రన్. సో ఐ